ఈరోజు మన రెసిపీ గుమ్మడికాయ మజ్జిగ పులుసు. సమ్మర్ వస్తుంది కదా అండి, ఈ విధంగా ఒకసారి గుమ్మడికాయ మజ్జిగ పులుసు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావలసినవి ఒక పెద్ద ఆనియన్, ఒక 5 గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లము, పసుపు, పోపు గింజలు, టేస్ట్కి తగ్గ సాల్ట్. ఇక్కడ నేను 250 గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను. దీన్ని కొంచెం మజ్జిగలాగా చేసుకోవాలి, వాటర్ వేసుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 250 గ్రామ్స్ గుమ్మడికాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బాండిల్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్, వేసుకోవాలి. కొంచెము ఫ్రై అయ్యాక కరివేపాకు, అల్లము చిన్నగా తరుక్కోవాలి, వేసుకోవాలి. ఇవి అన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనము ఉడికించిన గుమ్మడికాయను వేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై కావాలి. ఇది తొందరగా చేసుకోవచ్చు ఈ మజ్జిగ పులుసు. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు మనము మజ్జిగను దీంట్లో వేసుకోవాలి. మజ్జిగ వేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత కొంచెము కొత్తిమీర ఆకు వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు. థ్యాంక్ యూ.